వాటర్ ఫ్లో, స్నో కరిగి వాటర్ ఫ్లో అవుతుంది. గుడ్ మార్నింగ్ గాయస్. సో ఆన్ ది వే టు మనాలి. ప్రజెంట్ మనం సార్చూ రూట్లో చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగినాం. సో మనతో వచ్చిన హర్యానా బ్రదర్స్ అయితే మన బైక్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అందరిని ఆపుతున్నారు పోలీసులు. సో చూసుకోవచ్చు చాలామంది ట్రావెలర్స్ బైకర్స్ అయితే ఉన్నారు. సో గాయస్ మనమైతే ఉప్సీ బ్రిడ్జ్ ఇప్పుడే క్రాస్ అయినాం. సో సార్చూకి అయితే 202 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. గైస్ మీకు విషయం చెప్పాలి, యాక్చువల్గా ప్యాంగాంగ్ దగ్గర లైక్ లెఫ్ట్ వెళ్దాం రైట్ వెళ్దాం అంటూ ఇంకా నేను లెఫ్ట్ వచ్చేసిన, మన బాయ్స్ రైట్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు అడ్వెంచర్ బైక్ కాబట్టి స్పీడ్ వెళ్ళిపోయారు. సో నేనైతే మిస్ అయిపోయా. సో ఒక్కనే సోలో రైడ్ 30 కిలోమీటర్స్ చేస్తుంటే నాకు హర్యానా నుండి ఇద్దరు అంకుల్స్ అయితే కనిపిస్తుండే. సో వాళ్ళతో కంపెనీ తీసుకొని నేను నైట్ స్టే చేసి అండ్ వీఆర్ గోయింగ్ టు మనాలి. సో ఈరోజు మనాలిలో కలుసుకోవాలి. ఇప్పటివరకు అయితే నెట్వర్క్ లేదు గైస్, ఫుల్ స్నో అవుతుంది ఇక్కడ. సో మనం చాంగ్లా పాస్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. సో చాలా అడ్వెంచరస్ రైడ్ ఉంది గైస్, వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది. సో నిన్న రాత్రి అయితే డేంజరస్ ఉండే, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ వాటర్ అయితే రోడ్ మీద ఉన్నాయి. సో గుంతలు మొత్తము చూసుకుంటూ వెళ్ళాలి. గ్యాస్ చూడండి, స్నో ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా వింటర్స్లో ఎలా ఉంటుందో. సో స్నో అయితే చాలా కరిగి రోడ్ మీదకి అయితే వాటర్ ఫ్లో అవుతుంది గాయస్. చాలా గుంతలు ఉన్నాయి, డేంజరస్ ఉంది ఆఫ్ రోడ్. కొంచెం మిస్ అయితే అక్కడ వ్యాలీ, ఇక్కడ సైడ్ స్నో ఉంది. ఫుల్ కూల్ అంటే కూల్ ఉంది గాయస్, చాలా డేంజరస్గా ఉంది రోడ్ అయితే. సో మనకి ట్రావెలర్స్ కూడా వచ్చినారు, అండ్ ట్రావెలర్ ఇంకా ఇనోవా కార్లో కూడా వచ్చినారు. ఇక్కడ చూడండి లొందలో వాటర్. సో ఈ స్నో ఇంకా లొందలు ఉన్నాయని చెప్పేస్తే ఇంకా ఇక్కడ స్నో మీదకి ఎక్కాలి టైర్, ఎట్లా తీస్తాడో చూడాలి. సో ఆగిన నేనైతే. సో ఇక్కడ చాలామంది గుంతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మట్టి తెచ్చి, మట్టి స్టోన్స్ ఇంకా చెత్త తెచ్చి అయితే ఇక్కడ వేస్తున్నారు. సో దట్ మనము రోడ్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి. చూడండి ఇక్కడ కార్ ఎంత స్ట్రగుల్ అవుతుందో. సో స్నో మీద నుంచి పోవాలంటే చాలా కష్టము, అండ్ హీఈస్ గివింగ్ సంథింగ్ టు దెమ్. గ్రేట్ మ్యాన్, గ్రేట్. స్నో మీద వెహికల్ వెళ్ళాలంటే యాక్చువల్గా టైర్స్కి లైక్ ఇనుపవి లైక్ చైన్స్ లాగా కడతారు. అయితే వీల్స్ తిరిగాయి, కష్టం అవుతుంది. అందుకే ఈ సీజన్లో రావద్దు, ఎందుకంటే స్నో కరిగి మొత్తం వాటర్ ఫ్లో అయితే అవుతూ ఉంటుంది. సో రోడ్ క్లియర్ చేయలేక వీళ్ళు బండలు వేస్తూ ఉంటారు. సో ముందు కన్స్ట్రక్షన్ మొత్తం అదే. చూడండి మొత్తం మట్టి బండలు తీసుకొచ్చి వాళ్ళైతే క్లియర్ చేస్తున్నారు వాటర్ని. ఎంత వేసినా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి, ఎందుకంటే స్నో కరుగుతూ ఉంటుంది ఈ సీజన్లో. హై ఆల్టిట్యూడ్స్ రీచ్ అవుతుంటే కన్నా బండి పరిస్థితి అయితే చాలా దరిద్రంగా అయిపోయింది గైస్. ఇంజన్లో మొత్తం ఆయిల్ మొత్తం నీళ్ళు అయిపోయింది. సో చూసుకోవచ్చు సౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బైక్ అసలు మూవ్ కూడా అవ్వట్లేదు, చాలా ఫోర్స్ఫుల్గా మూవ్ అవుతుంది అండ్ చాలా ఇబ్బందిగా ఉంది. సో మనాలి వెళ్ళే వరకు ఇంకా నాకు ఏంటో అర్థమవుతలే. కనీసం హెల్ప్ చేయడానికి ప్రదీప్ వాళ్ళు కూడా లేరు, అండ్ ముందున్న ఇంక ఇద్దరు అంకుల్ వాళ్ళు ఉన్నారు. సో అంకుల్ వాళ్ళని ఏం హెల్ప్ అడుగుతాం. చూడండి చాలా డేంజరస్గా ఉంది నా సిచ్యువేషన్ అయితే. గ్లౌజెస్ అయితే వేసుకేసుకున్నా, మాట కూడా వస్తలే, ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంది ఇక్కడ. ఆర్పిఎం కొడితే బైక్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఆర్పిఎం కూడా ఇగ్గిన, కానీ ఎంత చేసినా బైక్ అయితే సెట్ అవ్వలేదు గాయస్. అండ్ గైస్ ఇక్కడ నుంచి మనకైతే మంచి రోడ్ ఉంది, లొందలు అయితే లేవు. ఫుల్ హిల్ మీదకి అయితే వచ్చేసినాం అనుకుంటాం మనం. ముందు ఏదో ఉంది. సో ఫైనల్లీ అట్ ది టాప్ ఆఫ్ తాంగ్ లాంగ్లా పాస్. సో ఆల్మోస్ట్ ఇది 18,000 ఫీట్ హైట్ ఉంది, సేమ్ కార్దుంగ్లలానే. ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా లో ఉంది. You have reached Tanglangla Pass. తాంగ్లా పాస్ వచ్చేసి గైస్ 17,600 ఫీట్ హై ఉంది. సో మనం అయితే కిందికి దిగుతున్నాం.
సో పక్కకు చూసుకోవచ్చు లోయ, చాలా పెద్ద లోయ. అండ్ పక్కన చలి పెడుతుంది. ఇప్పుడు వే చూసుకోవచ్చు, ఇలా వెళ్ళి కిందికి అయితే ఉంది. లుక్ ఎట్ ది వ్యూ ఆఫ్ స్నో మౌంటైన్స్. సో గైస్ ఇది వచ్చేసి శాండ్ డెజర్ట్ లా ఉంది. సో సుడిగుండం లాగా అయితే తిరుగుతా వెళ్తా ఉంది గాలికి. గైస్ ఇక్కడ ఉన్న మట్టి సుడిగుండం లాగా ఇట్లా పైకి తిరుగుతూ ఉన్నది. సో దూరంలో ఉంది. సో మనకి ఇక్కడ గ్యాంగ్ ఆఫ్ థార్స్ అయితే ఫుల్ అడ్వెంచర్ రైడ్ చేసుకుంటూ పోతున్నారు, ఫుల్ దుమ్ము లేపుతున్నారు. సో లుక్ ఎట్ దట్ గ్యాంగ్ ఆఫ్ థార్స్. సో దుమ్ము లేపినారని ఆగినాం. సో అక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడైతే ఫుల్ అడ్వెంచరస్ రైడ్ అవుతుంది. ఆఫ్ రోడ్ అయితే ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం 15,000 ఫీట్ హై అయితే వెళ్ళబోతున్నాం. ఇటు ఎండ, కొండ మీద మంచు, దుమ్ము, everything. And this was just one with six. I am traveling a lot. Oxygen levels are too low, you know. See, I'm traveling with this bike. Yeah, dummu yaar. And water flow. మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి గాయస్. హిమాలయన్ వాటర్ ఫుల్ క్లియర్గా అనిపిస్తున్నాయి. అండ్ మళ్ళీ స్టీల్ బ్రిడ్జెస్ వస్తున్నాయి అక్కడక్కడ. సో బ్రిడ్జెస్ లేకపోతే ఇంకా వెళ్ళలేం మనం. సో ఆన్ ది వే టు సర్చు ఇలా ఉంటుంది. ఘోరం కదా గాయస్, చూసి ప్యాక్ అయిపోయినా నేనైతే. లోడ్ ఎక్కువైందా మరి ఏమో తెలియదు కానీ లారీ అయితే మొత్తం కింద పడిపోయింది. సో ఇక్కడ వింటే చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో లారీ డ్రైవర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసినారు కదా ఇప్పుడు ఒక యాక్సిడెంట్. సో మనం కూడా ఎంత జాగ్రత్త పోతే అంత మంచిది. ఎక్కడెక్కడ వ్యాలీస్ ఉన్నాయో అసలు అర్థం కాదు. సో 16,000 ఫీట్ హై అయితే వచ్చేసినాం గైస్. ఇది వచ్చేసి లా చుంగ్లా పాస్. మనం ఒకే రోజు చాలా పాసెస్ అయితే దాటుతున్నాము. లైక్ 17,000 నుంచి 16,000 తర్వాత ఇంకా కిందికి అయితే వస్తున్నాము. సో ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది. గాయ్స్ ఫైనల్లీ కొండ అయితే దిగేసినాం. సార్చుకు అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. సో సార్చు దగ్గర ఉన్న బ్రిడ్జ్ల పేర్లు అయితే భలే ఉన్నాయి. ఒక దాని పేరు ఒక విస్కీ బ్రిడ్జ్, బ్రాండీ బ్రిడ్జ్, టిమ్ బ్రిడ్జ్ అన్నమాట. భలే పేర్లు. సో మనం వచ్చేసి సార్చులో ఉన్నాము. ఇప్పుడు మనాలి రూట్ అయితే వెళ్ళిపోవాలి. సో అవుతే ఇక్కడ ఒక 5 minutes ఆగి సో స్టార్ట్. ఎందుకంటే మళ్ళీ టనల్స్ ఉంటాయి కాబట్టి 6:30, 7 అయిందంటే అలో చేయరు. సో వీ నీడ్ టు మూవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ వన్ మోర్ థింగ్, మన బాయ్స్ ఎక్కడున్నారో అసలు తెలీదు. ఎందుకంటే నో నెట్వర్క్స్, ఫోన్లో అసలు సిగ్నలే లేదు. వాళ్ళకి లేదు, నాకు లేదు. అసలు ఎవరు కాల్ చేయాలా కూడా తెలియదు. మనకి పోయినాక అయితే వస్తుంది, సిగ్నల్ వస్తుంది అని అంటున్నారు. సరే ఒకసారి సిగ్నల్ వస్తే గిట్ట ఇంకా వచ్చి కలవాలి. లేదు అంటే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో కాల్ చేయాలి.
Yeah, guys. Project Deepak welcomes you on Manali Sarchu Road. So Manali వచ్చేసి త్రిపుల్ ఉంది. టైం వచ్చేసి 4:40 ఆల్మోస్ట్ 5 అనుకో. సో ఈరోజు వెళ్ళాలి అయితే డెస్టినేషన్ చూసి వాట్ హ్యాపెన్స్. సో మనకు బైకర్స్ కనిపిస్తే బైకర్ సెల్యూట్ అయితే చేస్తూ ఉంటారు సో లడాఖ్లో. సో మనం కూడా అందరికీ లైక్ సింబల్ అయితే చూపిస్తున్నాం. సో మన పక్కన అయితే ఫ్రోజన్ వాటర్ లేక్ ఉంది. సో క్రేజీ ఉంది గాయస్, చూడండి. ఇంత ఫ్రోజన్ లేక్ చూడడం నేను ఫస్ట్ టైం లైఫ్లో. అసలు లేక్ మొత్తం ఫ్రోజన్ అవ్వడం స్నోతోని ఫస్ట్ టైం చూస్తున్నా. క్రేజీ అనిపిస్తుంది ఫీలింగ్. ఇక్కడ ఎంతో చల్లగా ఉందంటే నేనైతే టీషర్ట్ మీద రైడింగ్ జాకెట్ మీద స్వెటర్ వేసుకున్నాను, అయినా చలి ఆపుతలేదు. గాయస్ ఇక్కడ డ్రోన్ ఉంటే మాత్రం మస్తు వస్తుంది వ్యూ, క్రేజీ ఉంది గాయస్. ఎవ్రీవేర్ స్నో 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 at 4,850 feet. బార్లాచలా పాస్. వాటర్ ఫ్లో, స్నో కరిగి వాటర్ ఫ్లో అవుతుంది చాలా. గైస్ లుక్స్ లైక్ ఇన్ అనదర్ కంట్రీ. ఎంత క్రేజీ ఉంది చూడండి గైస్. స్నో మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ అడ్వెంచర్ రూట్కి అయితే వచ్చేసినాం. ఫుల్ ఆఫ్ రోడ్ గైస్, 70 kilometers ఆఫ్ రోడ్ చేసినాం ఇప్పటివరకు. లుక్ అట్ దిస్ అడ్వెంచర్ రోడ్ గైస్. సీరియస్గా ఎంత డేంజరస్ ఉందంటే చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ మాకు నడుపుతుంటే ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో ఎక్కువైపోతుంది గైస్. ఈవినింగ్ అవుతుంటే స్నో చాలా కరిగిపోతుంది ఈవినింగ్కి. వరదలే గాయస్, చూసినారా ఎట్లా ఫ్లో కనిపిస్తుందా? రివర్ లాగా అనిపిస్తుంది గాయస్. ఎక్కడ లొందుందో కూడా తెలీదు. సో చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా. It's time to save others. సీ గైస్ ఎంత కష్టాలు. వాటర్ ఫ్లో స్నోలో, స్నో వాటర్ ఫామ్ అయినప్పుడు అస్సలు రావద్దు. చూడండి గెట్ ఆన్ ది బైక్, గెట్ ఆన్ ది బైక్, గెట్ ఆన్ ది బైక్. give me you, कोई दिक्कत नहीं. I'm telling you to come from this side. Great, you are great girl. See, గర్ల్స్ రైడర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్గా అడ్వెంచర్ అయితే చేస్తున్నారు గైస్. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. సో మన అంకుల్ అయితే ఇంకా అక్కడ దిగిండు కదా, సో కార్లో వచ్చిండు.
Yeah, just clapping. They don't know the adventure. సో ఇక్కడ వెళ్తున్న వెహికల్స్ అందరు గుడ్ జాబ్ అని అయితే మనకి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇక్కడికి చాలా మంది ట్రావెలర్స్ వచ్చిర్రు. గైస్ ఒకటే చెప్తున్నా గైస్, మీ గర్ల్ ఫ్రెండ్స్తో అయితే అస్సలు రాకండి, పక్కా బ్రేకప్ చెప్తారు. వాట్ ఏ అడ్వెంచర్ డే. సో ముందుకు వెళ్ళాలి. సో హ్యావ్ టు చెక్ ఫర్ స్టే అండ్ ఇంకా రైడ్ అయితే ఎండ్ చేయాలి. ఫుల్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి చాలా వాటర్ ఫ్లో అవుతుంది గైస్. ముందు ఏదైనా ఊర్లో ఇంకా హోమ్ స్టే చేయాల్సిందే.